సౌత్ లో వాళ్ళిద్దరూ టాప్ డైరెక్టర్స్ నేషనల్ వైడ్ గా భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. కానీ బ్యాడ్ టైం బాధేయటంతో ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. బడా స్టార్స్ తో సినిమా చేసే పరిస్థితి లేకుండా పోయింది. మరి చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఈ ఇద్దరికి దక్కుతుందా? టేక్ ఎ లుక్. ఇండియాలో మొన్నటి వరకు క్రియేటివ్ డైరెక్టర్ గా సత్తా చాటాడు శంకర్. కానీ లాస్ట్ ఇయర్ వచ్చిన భారతీయుడు 2 ఫ్లాప్ అవటంతో తన స్టార్డమ్ తగ్గింది. అయినా చెర్రీతో గేమ్ చేంజర్ చేసే ఛాన్స్ ఇచ్చాడు దిల్ రాజు. ఈ ఏడాది రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ సోసో టాక్ తో సరిపెట్టుకుంది. దీంతో శంకర్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది. అర్జెంట్ గా చేతిలో ఉన్న ప్రాజెక్ట్ తో ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శంకర్ లానే కోలీవుడ్ లో తనదైన క్రియేటివిటీ చూపించాడు మురుగదాస్. డిఫరెంట్ కథలతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ రజనీకాంత్ తో చేసిన దర్బార్, రీసెంట్ గా వచ్చిన సికిందర్ రెండు డిజాస్టర్ అవటంతో తన కెరీర్ కూడా డేంజర్ జోన్ లో పడింది. శంకర్ లానే తాను కూడా అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. శంకర్ చేతిలో ఇప్పుడు భారతీయుడు 3 ఉంది. ఇప్పటికే 80% షూటింగ్ ఫినిష్ అయింది. త్వరలో మిగిలిన వర్క్ పూర్తి చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. ఇది హిట్ అయితే శంకర్ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చేస్తాడు. ఇక మురుగదాస్ విషయానికి వస్తే ఇప్పటికే శివకార్తికేయన్ తో మద్రాసి చేశాడు. దీని రిజల్ట్ తన కెరీర్ కి చాలా ఇంపార్టెంట్. ఇది హిట్ అయితే మళ్ళీ స్టార్ డైరెక్టర్ గా చక్కన్ తిప్పే ఛాన్స్ మురుగదాస్ కి దక్కుతుంది.